హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళల గురించయితే ఒక 2 స్కీమ్స్‌కైతే తీసుకొచ్చిందండి. మైనారిటీకి సంబంధించిన వాళ్ళకేనండి. దుదేకుల వాళ్ళుంటారు గదా! ముస్లిం వాళ్ళు, వాళ్ళకి మైనారిటీ వాళ్ళకి, జైనులకి, బౌద్ధులకి ఇలాంటి కేటగిరీ వాళ్ళకైతే 2 స్కీమ్స్‌కైతే తీసుకొచ్చిందండి. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కిందైతే 50,000 ఆర్థిక సాయం, రేవంత్ అన్నక సహారా స్కీమ్ కిందైతే రూ. 1,00,000 ఆర్థిక సాయం అయితే ఇవ్వబోతున్నారండి. ఆహ్, ఈ మైనారిటీ మహిళలకు ఎవరికిస్తారు? వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అదెక్కడ అప్లై చేసుకోవాలి ఏందనైతే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకైతే ఇప్పుడు ఈ ఈ స్కీమ్ గురించి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎవరు దీనికి అర్హులు, ఎవరు ఎలిజిబుల్ అనేదైతే మనమైతే తెలుసుకుందామండి. ఈ ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన అనేది ఓన్లీ మైనారిటీ మహిళలకేనండి. మైనారిటీ మహిళలంటే ముస్లిం వాళ్ళు, జైనులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు ఇట్లా ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువ తెలుగు వాళ్ళే ఉంటారు గదండీ! మైనారిటీ అంటే తక్కువ పీపుల్ అంటే తక్కువ ఉన్న వాళ్ళండి. వాళ్ళకి ఈ స్కీమ్ అయితే వర్తించుతది. అంటే వాళ్ళలో కూడా భర్త వదిలేసిన వాళ్ళు అంటే డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకి లేకపోతే భర్త చనిపోయిన వాళ్ళు, వితంతువులకి, ఒంటరిగా బతికే మహిళలు అంటే మ్యారేజ్ జేసుకోకుండా ఉంటారు గదా! వాళ్ళకి మ్యారేజే గాదసలు. అలాంటి వాళ్ళకైతే 50,000 కిందైతే ఆర్థిక సాయం అయితే ఇవ్వబోతున్నారండి. అంటే కుట్టు మిషన్ గాని లేకపోతే ఏదన్నా చిన్న చిన్న వ్యాపారం పెట్టుకోవడానికైతే ఆర్థిక సహాయం అయితే ఇవ్వబోతున్నారండి. ఇప్పుడు నేను ఆ వెబ్‌సైట్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేదైతే. రేవంత్ అన్నక సహారా కిందైతే దుదేకుల మహిళలకైతే వాళ్ళకి గూడా ఇలా ఇలా ఈ విధంగానని ఒంటరి మహిళలకు గానీ, లేకుంటే వితంతువులకు గానీ, లేకుంటే డైవర్స్ తీసుకున్న వాళ్ళకి గానీ ఆహ్, వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే వర్తించుతదండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డ్ అండి. మీ మైనారిటీ అంటే మీకు కుల సర్టిఫికేట్ ఉంటది గదా! మీరు మైనారిటీయా కాదా అనేది ఆ కుల సర్టిఫికేటు, మీ బ్యాంక్ ఖాతా వివరాలండి. అండ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు ఇంతేనండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అండి. ఇన్‌కమ్ అయితే ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇంకా స్కీమ్ అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి లేదు గదా! ఒకసారయితే మనమైతే ఓపెన్ చేసి చూద్దాము. వాళ్ళెంత పెట్టిర్రనేదైతే చూద్దామండి ఒకసారి. మీకు వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఆధార్ కార్డు, మీ కుల సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. మీరు మైనారిటీయా కాదా అని తెలుసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేటు, మీకు బ్యాంక్ ఖాతా బుక్ అండి. ఎందుకంటే వాళ్ళు ఆర్థిక సాయం ఇవ్వాలంటే మీకు బ్యాంకులోకి వస్తాయి గదా! పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అండి, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అండి ఇవ్వేనండి. ఈ స్కీమ్‌కి ఎలిజిబిలిటీ ఏజ్ ఎంతుండాలంటే 18 ఇయర్స్ నుంచి 56 ఇయర్స్ లోపు మధ్యలో ఉన్న ఎవరైనా సరే ఈ స్కీమ్‌కి అయితే ఎలిజిబుల్ అయితారండి. ఎవరన్నా ఈ ఏజ్ మధ్యలో ఉండి అప్లై చేసుకునే వాళ్ళుంటే చేసుకోండి. ఒంటరి మహిళలు, వితంతువులు, డైవర్స్ తీసుకున్న వాళ్ళండి. వీళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అయితే ఎలిజిబుల్ అవుతుందండి. ఒకసారి నేను ఏ విధంగా ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలో చూపించి మీకైతే డీటెయిల్‌గా చెప్తానండి. ఒకసారయితే చూద్దాం. క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి మీ మొబైల్‌లోనే మీరు చేసుకోవచ్చండి. క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడొచ్చింది చూసారండి. TGOBMMSCGG.gov.in అని వచ్చింది కదా! ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి. ఇగో అప్లై ఆన్‌లైన్ ఫర్ ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని ఉంది గదా! ఇదొక స్కీమ్ అండి. అప్లై ఆన్‌లైన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఆఫ్ రేవంత్ అన్నాక సహారా మిస్ కెనో కియోలియో ఉంది ఆ స్కీమ్ అండి. ఈ 2 స్కీమ్స్‌కైతే ఇప్పుడు మైనారిటీ మహిళలకైతే ఈ 2 స్కీమ్‌కైతే వచ్చాయండి. ఇప్పుడు నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ న్యూ అని ఉంది గదా! మీరు మొబైల్‌లో మీరు ఓపెన్ చేసుకునే వాళ్ళైతే ఇక్కడ న్యూ అని ఉంది గదండీ! ఈ న్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మీకు ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అయితే ఫార్మ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలండి. ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ అంటే మీ ఆధార్‌లో ఉన్న నేము, ఆధార్ నెంబరు, మీ రేషన్ కార్డ్ నెంబరు అంటే మీరేం సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఇక్కడ అవన్నీ ఉంటాయి గదండీ! ఇండివిడ్యువలా కాదా అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే వన్ టైమ్ గ్రాంట్ అంటండి ఇవి. స్కీమ్ నేమ్ ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన.
ఇక్కడండి మీరు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునేవారైతే అగరబత్తి అండ్ క్యాండిల్స్ ఈ విధంగా మనం అన్నీ ఫిల్ చేసిన తర్వాత, ఇక్కడ గోవాని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకన్నీ మళ్ళీ ఇప్పుడు మన రాజీవ్ వికాస్‌కి అప్లై చేసినాం కదండీ! ఆ విధంగానైతే ఉంటది. ఇవన్నీ ఫిల్ చేయాలండి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఈ ఫార్మ్ అయితే మన గోవాని అనంగానే ఇంకో ఫార్మ్‌కైతే ఎళ్తది. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డ్ నంబర్ గూడా ఉండాలండి. మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ ఇన్‌కమ్ సర్టిఫికేటు, మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు అండ్ మీ బ్యాంక్ ఖాతా వివరాలండి. ఈ విధంగా అయితే చూసుకోండి. ఒకవేళ మీరు మీ మొబైల్‌లోనే చేసుకోవచ్చు అంటే చేయొచ్చండి. ఈ విధంగా అయితే చేసుకోండి. ఏజ్ అయితే 18-56 ఇయర్స్ లోపైతే ఉండాలండి. వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళ ఏజ్ అనేది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళుంటే ఇదైతే షేర్ చేసి వాళ్ళతోనైతే అప్లై అయితే చేపియండి. ఓకే అండి. మీకైతే అర్థమైంది అనుకుంటాను వీడియో మాత్రం. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఇందిరమ్మ మైనారిటీ మహిళలకైతే 50,000 దుదేకుల అది కూడా చూపించాలండి. ఒకసారి నేను చూపిస్తాను ఆగండి. ఇప్పుడు ఇది ఉంది గదండీ! అప్లై రిజిస్ట్రేషన్ రేవంత్ అన్నాక సహారా అనే ఈ స్కీమ్ గూడా ఇది దుదేకుల మహిళదండి. ఒకసారి ఇది గూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇది డైరెక్ట్ ఫార్మ్ ఓపెన్ అయిందండి. ఇక్కడ జూసుకోండి. ఇఫ్ ద క్యాండిడేట్ సబ్మిట్ ఎనీ ఫాల్స్ రాంగ్ మీరెప్పుడైనా రాంగ్‌గా డీటెయిల్స్ ఇస్తే ఈ స్కీమ్‌కి అయితే అప్లై కాదనైతే చెప్తున్నారండి. ఇది రేవంత్ అన్నాక సరే అయితే మీరు మీ మొబైల్‌నైతే ఓపెన్ చేసి చూసుకోండి. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ డీటెయిల్స్‌గా ఉన్నాయండి. అప్లికెంట్ ఫోటోగ్రాఫ్ అండి. ఇంకోటేంటంటే ఇక్కడ చూసారా? ఫకీరు, దుదేకుల మరియు ఇతర ముస్లిం అల్పసంఖ్యాక వర్గాల సంఘ ధృవపత్రం. సంఘ అంటే ఇదే అండి. మీరు మహిళలది ఉంటది గదా! మహిళలు అంటున్నా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ కాపీ. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా? ఒకసారైతే చూడండి మరి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఎందుకు అడుగుతున్నారు? ఇక్కడ ఏమైనా స్కీమ్ అయితే అప్లై ఏం చేయలేదు. మెయిల్ అని పెట్టినా గదా! మెయిల్ అని పెట్టే వరకు ఇక్కడ ఓన్లీ మెయిల్స్‌కేనా అండి ఇది? ఒకసారైతే నేను మళ్ళీ చూసైతే మీకైతే చెప్తానండి. ఇదైతే ఇప్పటి వరకైతే ఇప్పుడు అది ఇందిరమ్మ మైనారిటీ మహిళ ఉంది గదండీ! అదైతే మీరైతే అప్లై చేసుకోండి. నేను మళ్ళీ ఒక వీడియోలో ఇదైతే క్లియర్‌గా చేసి చూపిస్తానండి. ఓకే అండి. బాయ్. బాయ్.